హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 హెల్త్. మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులందరికీ కూడా ఇది దినచర్య. ఈ వ్యక్తులు రోజులో అనేక కప్పుల టీ తాగుతూనే ఉంటారు. అయితే ఈ టీని ఇష్టపడే చాలా మంది దాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల తలెత్తే అనారోగ్యాల గురించి అస్సలు పట్టించుకోరు. అసలు ఈ టీని తాగితే ఏమవుతుంది, ఎంత పరిమితిలో తీసుకోవాలో తప్పకుండా మనం తెలుసుకోవాలి కదా. టీలో కెఫెన్, షుగర్ రెండు ఉంటాయి. ఈ రెండు ఆరోగ్యానికి మంచివి కావు. రోజుకి 5 నుంచి 10 కప్పుల టీ తాగుతున్నారంటే ఎక్కడో ఒక చోట మీరే పొరపాటు చేస్తున్నట్లు అర్థం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. టీ తాగటం వల్ల ఎటువంటి హాని లేదు. అందులోనూ ఈ పానీయం శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఇది మనల్ని రిఫ్రెష్ చేయటానికి, మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ ఇదంతా మనం ఒక పరిమితికి మించి టీ తాగితేనే. అంతకు మించితే అది మలబద్ధకం, గుండెల్లో మంట, ప్రేగులపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఎసిడిటీ, అధిక రక్తపోటు తదితర సమస్యలు అధికంగా టీని సేవించడం ద్వారా తలెత్తవచ్చు. మన భారతదేశంలో టీలో కలిపే చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఒక రోజులో అనేక కప్పుల టీ తాగటం అంటే పాక్షికంగా ఎక్కువగా చక్కెర తీసుకోవటం అని చెప్పాలి. అలాంటప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది కదా, ఇది మధుమేహానికి దారితీస్తుంది కదా. ఎక్కువ చక్కెర తినటం వల్ల అధిక కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి రీజన్ అవుతుంది. అలాంటి సమయంలో బరువు తగ్గటం కష్టంగా మారుతుంది. టీలో కెఫెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. టీ తీసుకోని రోజుల్లో తలనొప్పిని ఎదుర్కోవచ్చు కదా. టీ కూడా మగతను ప్రేరేపిస్తుంది. ఇది నిద్ర విధానాలను ప్రతికూలం చేస్తుంది. కాబట్టి అతిగా కాకుండా ఒక రోజులో 2 నుండి 3 కప్పుల టీని తాగొచ్చు. అది కూడా పరిమిత మొత్తంలో చక్కెర వేసుకొని. ఈ అలవాటును అదుపు చేసుకోలేని వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిందే. సో టీ తాగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 1, 2 అంతకు మించి వద్దు. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.